గైస్ ఈ పిల్ల చూడండి గైస్ వీడియో తీస్తున్నానని చెప్పి ముసు కప్పుకుని మరి పడుకుంది లేమై ఐషో ఐషో ఒకసారి లే ఐషు చూపిస్తా నేను అదా సరిపో సో గైస్ ఈ పిల్ల పేరు ఐషు అండ్ ఇక్కడైతే మేము వైఫై పెట్టుకున్నాం మా ఐషు అరొక ఇప్పుడు చూసారు కదా మీరు ఈ పిల్ల వీడియో తీస్తున్నారని గబగబ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది ఓకే ఇదే అనమాట మేము ఉంటున్న ఫ్లాట్ సో ఇవాళ అయితే మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి దోశ చేస్తున్నాం ఫస్ట్ టైం మా జీవితంలోనే ఫస్ట్ టైం ఈ పిండి ప్రిపేర్ చేయటాలు ఇవన్నీ సో అలా ఎలా సక్సెస్ఫుల్గా పిండి అయితే పులిసిందనమాట కొంచెం పులోటం కాదు కదా పొంగింది ఫర్మెంట్ అయింది అండ్ అలా వెళ్ళి పొద్దున్నే పచ్చిమిరపకాయలు లేవని చట్నీకి ఇలా అన్నీ తెచ్చుకున్నాం సో ఇవాళ అయితే దోశలు వేస్తున్నాం అన్నమాట టైం ఎంత అయిందో తెలుసా 10:11 అలా అయింది మేము లేచిందే ఇప్పుడు సండే కాబట్టి ఇంకా లేట్ అయినా పర్లేదు సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి దోశ సక్సెస్ఫుల్గా కుదిరింది అనమాట సో ఇంకా దోశ ఎట్లా వచ్చిందో చూడాలి ఇంకేంటి చెప్పు దోశల పిండిలో ఉప్పేసి రెడీ చేస్తున్నాం అనమాట అంటే ఫ్రిడ్జ్ లేదు సో మేము ఎప్పటికప్పుడు చేసుకోలేదు సో 2 పూట్లకి వేసుకున్నాం దీనిలో కావాల్సినంత తీసుకొని వాటర్ కలిపేసుకొని వేసుకుంటాం మిగతాది వాటర్లో ఎలా స్టోర్ చేయాలని ఆలోచిస్తున్నాం మీకు ఏమన్నా థాట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఒకవేళ ఫ్రిడ్జ్ లేకపోయినా ఎలా స్టోర్ చేసుకోవాలని ఆల్రెడీ జోవల్ మదర్ చెప్పేశారు బౌల్లో పెట్టేసి వాటర్లో ఉంచమని చెప్పేసి అది కాకుండా ఇంకేమన్నా ఉంటే చెప్పండి అది ట్రై చేస్తామా సక్సెస్ఫుల్గా ఓకే అయితే ఓకే మీకు కూడా ఇంకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ ఏంటి ఇంకా చట్నీ చేసుకోవాలి అండ్ ఇవాళ కర్రీ ఏంటో ఆలోచించాలి ఈ ఫ్లాట్కి వచ్చిన దగ్గర నుంచి ఈ రూమ్కి వచ్చిన తర్వాత ఏం వండుకోవాలి ఏం చేసుకోవాలి రేపేంటి ఇవాళ ఏంటి ఇదే సరిపోతుంది అనమాట వచ్చిన దగ్గర నుంచి చేసేదేం లేదు బట్ ఉన్నది ఏదో ఉంటే అదే చేసేస్తున్నాము అదనమాట ఫైనలీ దోశ వేసేటప్పుడు తీస్తాం ఇండక్షన్ స్టవ్ వాడుతున్నాం అనమాట దీనికి సో ఇండక్షన్ స్టవ్వే కొంచెం బెస్ట్ అనిపిస్తుంది పెద్ద కరెంట్ బిల్ రావట్లా చూడాలి సో ఇదన్నమాట కిచెన్ అర్మరాస్ నీట్గా పెట్టాం కదా కొంచెం నీట్గా పెట్టాం మరి నీట్గా కాదు సో ఇదన్నమాట బాగుంది ఫ్లాట్ అయితే కంఫర్టబుల్గా 6 మెంబర్స్నే అలౌ చేశారనమాట మేము 8 మెంబర్స్ వరకు ఉందాం అనుకున్నాం బట్ 6 మెంబర్స్ని అలౌ చేశారు అవును సో ఇంకా పల్లీలు ఫ్రై చేసుకుంటున్నాము ఇప్పుడు ఎందుకంటే చాలా రోజుల నుంచి దోశ క్రేవింగ్స్ వస్తున్నాయి మాకు అవి వెళ్ళి తెచ్చుకుందామన్నా సరే 60 రూపీస్ అలా చెప్తున్నారు ఒక్క దోశకే సో అందుకని మేమే చేసుకుందామని ఇన్ని ప్రయోగాలు చేస్తున్నాం అనమాట ఏం కావాలి పానా గంట ఇవన్నీ మేము ఫ్లిప్కార్ట్లో కొన్నామన్నమాట ఈ కడాయి నాన్ స్టిక్ ప్యాను ఇలా ఒక వీడియోలో మేము అప్డేట్ చేస్తాము ఎంత కాస్ట్ పడింది ఒక బ్యాచిలర్స్ తీసుకోవాలంటే ఎలాంటివి తీసుకోవాలనేది ఆల్రెడీ ప్రయోగం చేసేవారు ఈ ఇండక్షన్ స్టవ్ కూడా అన్ని సక్సెస్ అయ్యి చెప్తాము ఏంటో అనేది ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి ఆ వీడియో కోసం ఓకేనా అండ్ ఇది ఈ పల్లీలు పావు కేజీ 35 రూపీస్ అంట పావు కేజీ కూడా కాదనుకుంటా కదా ఎంతో తెచ్చింది మేబీ మాకు గుర్తులేదు సో పచ్చిమిర్చి ఎప్పుడు ఇవన్నీ తీసేస్తే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది మాకు కూడా ఫ్రిడ్జ్ ఇప్పుడు ఇంకేమీ సెటప్ చేసుకోలేదు కాబట్టి ముందు ఇలా పచ్చిమిర్చి ఇవన్నీ తీసేసుకొని ఉంచాము మిగతా వాటికి కూడా తీసేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి 1 వీక్ పైన ఉంటుంది అనమాట మాకు తెలియక మేము తొడాలు లేకుండా కవర్లోనే ఉంచేసాము అవి పాడైపోయినాయి అనమాట అనవసరంగా బట్ వాడాము కొన్ని పాడైపోయినాయి సో అందుకని మేము తెలుసుకున్న ఒక చిన్ని చిట్కా మీతో షేర్ చేస్తున్నాం అనమాట సో బాగా వర్క్ అవుతుంది ఇండక్షన్ స్టవ్ అయితే త్వరగా చేసేసుకోవచ్చు బట్ ఆఫీస్కి వెళ్ళే టైంలో అయితే త్వరగా వెళ్ళిపోవాలి కదా సో అన్నీ ఒక స్టవ్ మీద కుదరట్లేదు అనమాట ఈ మంత్ అయితే అందరం ఉన్నాము ఫుడ్ కూడా పద్దాక వండుతున్నాము ఇప్పుడు వచ్చే కరెంట్ బిల్ని బట్టి స్టవ్ పెట్టుకోవాలా ఇండక్షన్ స్టవ్ బెస్ట్ అనేది తర్వాత డిస్కస్ చేస్తాము అది కొంచెం పెద్దామా సరిపోతాయి అనుకుంటా చాలే అండ్ ఎవరు లెగవలేదు గైస్ 6 మెంబర్స్ ఉంటాం కదా మేము ఇద్దరం లేచాం ఇంకో అమ్మాయి లేచింది అయిపోయిందా పల్లీలు ఫ్రై చేస్తున్నాం స్నేహ పల్లీలు ఫ్రై చేస్తుంది నా పేరు జోష్మి అండ్ ఇంకా ఉన్నారు వాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళే చెప్తారు టటడాయ్
సో మీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటో చెప్పండి కామెంట్ బాక్స్లో. మీకు ఇష్టం లేని బ్రేక్ఫాస్ట్ ఏంటో కూడా చెప్పండి, ఓకేనా? నేనైతే అన్ని తింటాను ఫ్రెండ్స్, నచ్చినా నచ్చకపోయినా. ఇంట్లో ఉండి ఇలా బ్యాచిలర్ లైఫ్ అంటే ఏదైనా తినాల్సిందే, తప్పదు. ఎందుకంటే అదొద్దు ఇదొద్దు అంటే ఇంకా రోజు పస్తులు ఉండాల్సిందే. అసలు ఫ్లాట్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? ఫుడ్ వండుకొని తినొచ్చు కాబట్టి, మనకి ఇష్టమైన ఫుడ్ వండుకొని తినొచ్చు కాబట్టి. మేము ఉండే ఫ్లాట్స్లో గుజరాతీ వాళ్ళు వండుతారు అనమాట, కర్రీస్ కూడా ఉడకవు, బట్ అన్ని వెరైటీస్ పెడతారు. సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. ఫుడ్ టిఫిన్స్ కూడా పెడతారు, అన్నీ బాగుంటాయి కానీ నీట్గా అంటే బాగా చేస్తారు కానీ ఫుడ్ టేస్టీగా ఉండదు అనమాట, కలర్ఫుల్గా ఉంటుంది కానీ. సో అదే ప్రైస్లో మాకు ఈ ఫ్లాట్ దొరికింది. సో అందుకని చెప్పి చక్కగా వండుకొని తినవచ్చు, విత్ ఫుడ్తో కలిపి కూడా మాకు అదే సరిపోతుంది అనమాట. సో అందుకని ఇక్కడికి వచ్చాం. ఇప్పుడైతే కొంచెం కష్టమైనా సరే వండుకొని తింటే కొంచెం సాటిస్ఫైడ్గా తింటున్నాం అనమాట, మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్. సో అది కదా. చింతపండు తీసుకున్నాము. సో చింతపండు మిక్సీ వేసినప్పుడు కొంచెం వాటర్లో తడిపేస్తే త్వరగా మిక్సీ పడుతుంది అనమాట. ఇవన్నీ బిగినర్స్ చిట్కాలు, లైక్ మాకు ఇప్పుడే తెలుస్తుంది ఉంటాయి కానీ మేము మళ్ళీ చెప్తున్నాం తెలియని వాళ్ళ కోసం అనమాట. మాలాగా వండుకుని తినేవాళ్ళు, పాపం కష్టపడుతున్న వాళ్ళు స్టార్టింగ్లో, వాళ్ళ కోసం అనమాట. సో మాకు కొంచెం కొంచెం ఫుడ్ వండడం వచ్చు కాబట్టి కొంచెం పర్లేదు అనిపిస్తుంది. అసలు రాని వాళ్ళు పాపం ఏమైపోతారు కదా. పచ్చిమిర్చి, పల్లీలు, జీలకర్ర, ఇంకేమేయాలబ్బా, జీలకర్ర వేయాలి, ఉప్పు వేయాలి, అంతే. చిన్నపాయ లేదు గైస్, అందుకని మేము చిన్నపాయ స్కిప్ చేస్తున్నాం. సో ఇంకా చిన్నపాయ వేసి స్కిప్ చేస్తే పర్లేదు, ఉన్నదాంతో అడ్జస్ట్ చేసుకొని. బట్ కానీ ఉంటే బాగుంటుంది కదా, మా దగ్గర లేదు, ఏం చేస్తాం, తెచ్చుకోవాలి. ఇక్కడ అల్లం చిల్లిపాయ కూడా దొరకడం కష్టం అవుతుంది, అన్ని కాస్ట్ ఎక్కువ. ఒకరోజు 1 వీక్కి కూరగాయలు వేస్తే 300 అయినాయి, గుండె పగిలిపోయింది. లైక్ ఇంటి దగ్గర ఎప్పుడూ అంత కాస్ట్ నేను చూడలేదన్నమాట. సో ఇప్పుడు మాకు బాగా కష్టంగా అనిపించింది. ఈ మిక్సీ కూడా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వస్తే తీసుకొచ్చారనమాట, దానివల్ల ఈ చట్నీలు ఇవన్నీ పాసిబుల్ అవుతున్నాయి. లేకపోతే ఏం చేసేవాళ్ళము మాకే అర్థం కావట్లేదు అసలు. అండ్ ఇంకా మాకు ఇన్స్టాల్మెంట్స్లో ఒక ఫ్రిడ్జ్ తీసుకునేది ఉందన్నమాట. ఇంకా తీసుకుంటే ఫుడ్ వేస్ట్ అవ్వదు కదా, అంటే దానికి మనం ఎవ్రీ మంత్ రెంట్ పే చేయాలి. ఓన్గా కొంటున్నట్టు కాదు, మేము ఎన్ని మంత్స్ వాడుకుంటే అన్ని మంత్స్ రెంట్ పే చేయాలంట. మా ఫ్రెండ్స్ చూశారు. సో మేము ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళిపోయి ఫుడ్ వేస్ట్ చేసినా, ఎక్కువ వండేసినా కానీ పడేయకుండా ఉంచొచ్చా అని చెప్పి తీసుకుందాం అనుకుంటున్నాం. వెజిటేబుల్స్ కూడా కొంచెం పాడవుతున్నాయి, ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అని చెప్పి అనుకుంటున్నాం అనమాట. సో అది మ్యాటర్ గైస్. ఇప్పుడు ఏమైందో తెలుసా, కారం సరిపోలేదు, ఇంకో 2 మిర్చి యాడ్ చేస్తున్నాను. నేను చేసే పనులన్నీ ఇంతే ఉంటాయి, వండుతాము. బట్ నార్మల్గా కర్రీస్లో ఉప్పు ఎన్నిసార్లు చెక్ చేస్తారు? మేమైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చెక్ చేస్తాం. ఒకరోజు అయితే ఉప్పు ఎక్కువైంది, ఒకరోజు అయితే ఉప్పు తక్కువైంది. అంటే కొత్త కదా, బిగినర్స్ మిస్టేక్స్. అది ఇలానే నేర్చుకుంటాం, తప్పులతోనే నేర్చుకోవాలన్నమాట. కానీ ఎప్పుడు ఇంతే, ఈ వచ్చిన దగ్గర నుంచి మేము చేస్తున్న ప్రతిదీ ఇంతే. అందరం వచ్చి ఉప్పు చెక్ చేస్తాం, అందరం వచ్చి కారం చెక్ చేస్తాం. ఒకరు సరిపోలేదంటారు, ఒకరు సరిపోయిందంటారు. తినేటప్పుడు మాత్రం ఉప్పు ఎక్కువైద్ది, లేదా కారం ఎక్కువైద్ది. సైలెంట్గానే తినేస్తాం, ఎందుకంటే అందరం చేసిన తప్పే కదా ఇది. అదనమాట. ఇప్పుడు మళ్ళీ పచ్చిమిర్చి నల్లేసి మిక్సీ వేసుకోవాలి, చప్పగా ఉందంట, అందుకనే అది అయితే పర్ఫెక్ట్. సో మీకు డ్రాయింగ్ చేస్తే చూస్తాను. ఇప్పుడు వెళ్ళింది బ్రష్ చేయడానికి, చూసారా, బ్రష్ చేస్తుంది. సో మనమైతే దోశ చేయడానికి రెడీ చేసుకుందాం. ఇప్పుడున్న పెద్ద కన్ఫ్యూషన్ ఏంటంటే, యాక్చువల్లీ దీని 2 days బ్యాక్ మేము చపాతీ వేసామన్నమాట. సో ఇప్పుడు ఇది కరెక్ట్గా వచ్చిద్దా లేదో డౌట్, ఎందుకంటే చపాతీ వేసే ప్యాన్లో మనకి దోశ కరెక్ట్గా రాదు. సో చూద్దాం, నాన్ స్టిక్ అంటే అలా ఉండదు అంట, మా చెల్లి చెప్పింది. సో చూద్దాం. ముందు కొంచెం ఆయిల్ వేసి ముందు ప్యాన్ వేడెక్కాక వేద్దాము. సో దోశ అయితే వస్తుంది, వేయడానికి అయితే వస్తుంది, తీయడానికి ఎలా ఉందో చూద్దాం. నాన్ స్టిక్ పాప అట్లా ఏమి ఉండదు, వస్తుందా? వచ్చింది అంటాం, చూద్దాం. మన దగ్గర తీసేది లేదుగా, ఎట్లా తీసేది ఉందా? అన్నీ ఉన్నాయి. ఇవి కూడా మాకు ప్యాన్స్తో ఫ్రీ వచ్చినాయండి, కానీ అంత దోశ వస్తుంది పైకి లేపు. ఇంకా సక్సెస్ఫుల్లీ వచ్చేసింది. నేను ఇలా వైట్ రాకూడదు, కానీ కొంచెం త్వరపడి వేసేసాను. మంచి హీట్లో ఉన్నప్పుడు వేస్తే అతుక్కుంటుంది, మీడియం హీట్లో ఉన్నప్పుడు వేయాలన్నమాట. హీట్ తగ్గి 1000 పెట్టి చాలు.
సో ఫస్ట్ దోశ బ్రష్ చేసి వచ్చిన జోష్మికి ఇద్దాం. అందరం బ్రష్ చేసాం, అదైతే ఇప్పుడే వేసింది, అందుకని దానికి ఇద్దాం. సరిగా రాలేదు కదా ఇప్పుడు చేసి నాకు ఇప్పుడే ఆకలిస్తుంది, నేను ఇప్పుడు వేయను. సో ఓకే, చట్నీ వద్దామా నీకు? కావాలి. దోశ ముందు కొంచెం చట్నీ వేసి నువ్వు టేస్ట్ చేసి ఫైనల్గా మన దోశ వచ్చేసింది గైస్. అది కాస్ట్లో బట్టి వీడియో వాయిస్ వచ్చింది తెలుసా, ఉడత మొక్కంది. సో దోశలు అయితే బాగా వస్తున్నాయి. ఇవాళ దోశలు బాగా ఎంజాయ్ చేస్తాం. ఈ పిండి ఎన్ని రోజులు వస్తాయి అన్ని రోజులు ఇంక దోశలే అనమాట. సో మేమైతే ఇలా అడ్జస్ట్ అయ్యి వెళ్ళడమే చాలా కష్టం, కానీ మేము రిస్క్ తీసుకొని ఫ్లాట్ తీసుకొని చేస్తున్నాం. చూద్దాం, సక్సెస్ అయితే మంచిది, సక్సెస్ అవ్వదు పేరెంట్స్ తిట్టించుకోవాలి. ఎందుకంటే స్టార్టింగ్ ఎవరి పేరెంట్స్ ఒప్పుకోరు అలా ఇండిపెండెంట్ గా ఫ్లాట్ అని. బట్ ఒప్పుకున్నారు, ఏమనలేదు, జాగ్రత్తగా ఉండండి అని. బికాజ్ అన్నిటికీ ఏ రూమ్కైనా సరే చాలా మంత్లీ రెంట్ ఎక్కువ ఉందన్నమాట. సో మాకు ఇది తక్కువ, అందరి మీద తక్కువ పడేలాగా వచ్చిందనమాట. సో అందుకని మేము కొంచెం డేర్ చేసి తీసుకున్నాం. అండ్ ఇది చాలా కంఫర్టబుల్గా కూడా ఉంది. ఈ ఫ్లాట్ కొంచెం సేఫ్ అనమాట నాకు తెలిసినంత వరకు. సో అది. సో మీలో కూడా ఎవరైనా ఫ్లాట్ తీసుకోవాలనుకుంటే ఈసారి నేను ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఈ వీడియో మళ్ళీ లాంగ్ అయిపోయింది. మేము ఫైనల్గా ఫస్ట్ టైం ట్రై చేసిన దోశ బ్యాటర్తో దోశ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూడండి, జోష్మి అయితే వేడిగా తినేస్తుంది. చూద్దాం ఎలా ఉంది. బాగున్నాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మీ కనుక మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకోసం అయ్యో తను తినేసింది, సారీ అండి.